వచ్చావా దేవదాస్? ఏంటక్క? నీకోసమే ఎదురు చూస్తున్నాను. దేనికి? ఆ కుర్రాడు ఈ రోజు కూడా వచ్చాడు. నువ్వెవరు అని అడిగితే నా పేరు వాక్యం అని చెప్పి అదృశ్యం అయిపోయాడు. వచ్చింది ఎవరో కాదక్క, ఎవరు? ఇంకెవరు, సర్వరక్షకుడైన యేసు ప్రభువే. అవునక్క, యేసునాథుడు కూడా నా వయసులో ఉన్నప్పుడు దేవాలయాల్లో బోధించేవారు. అలాగే నన్ను కూడా విశ్వాసముతో బోధించమని హెచ్చరించి వెళ్ళారక్క. అలాగా నాయనా? నా తండ్రి. జోసెఫ్, ఏదో అడగాలనొచ్చి అలా మౌనంగా నిలబడతావే? అయ్యా, మీరిచ్చిన కరపత్రాలు అచ్చు వేయించాను, కానీ సందేహించుకో, చెప్పు జోసెఫ్. అచ్చు వేయించిన కరపత్రాలు తీసుకురావడానికి ఇదా నీ సందేహం? డబ్బు కావాలని అడగచ్చుగా. నువ్వు చెప్పాలనుకున్నది నిర్భయంగా చెప్పు, లేదా అది నీ మనసులోనే ఉండి అనుకున్నది జరగదు. మన ప్రభువుని అడిగితే ఇస్తాడు. ప్రార్థించి నీకు కావలసింది అడుగు, తప్పకుండా నెరవేరుస్తారు. ఆమీన్. జోసెఫ్, ఇప్పుడు వెళ్ళి ఆ పెట్టి తెరిచి చూడు. అలాగే అయ్యగారు. అయ్యగారు, ఈ పెట్లో ఏమీ లేవు. నేను చెప్పింది నువ్వు నమ్మలేదు, సందేహిస్తూ ప్రార్థించావు. నమ్మకం విశ్వాసం లేని ప్రార్థన ఎప్పుడూ ఫలించదు జోసెఫ్. ఆ ప్రభువుపై నమ్మకం విశ్వాసం ఉంచి ప్రార్థించండి. ఆ ప్రభువు తప్పకుండా ఇస్తాడు. నన్ను క్షమించండి అయ్యా. మనసు నిర్మలంగా ఉంచి ప్రార్థించండి. అలాగే అయ్యగారు. ఆమేన్. జోసెఫ్, ఇప్పుడు వెళ్ళి చూడు. అలాగే అయ్యగారు. అచ్చు వేయించడానికి కావలసిన డబ్బు తీసుకుని వెళ్ళు. అలాగే అయ్యగారు.